సుంకిశాల ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రాజెక్టు డైరెక్టర్ను బదిలీ చేసి అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ కూలిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంది. జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్పై బదిలీ వేటు వేసింది. ఆయనను ప్రాధాన్యం లేని పోస్టుకు ట్రాన్స్ఫర్ చేసింది. టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్కు ప్రాజెక్టు డైరెక్టర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3 సుంకిశాలలో పనిచేస్తున్న సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియారాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్లను సస్పెండ్ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సుంకిశాల ప్రమాదం జరిగిన తర్వాత జలమండలి అంతర్గతంగా కమిటీ వేసి విచారణ చేపట్టింది. ఈ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి అకస్మాత్తుగా బ్లాక్ కోజ్ వేవ్ యాక్షన్ పెరిగి నీళ్లు టన్నెల్లోనికి వచ్చాయి. దీంతో టన్నెల్ గేటు ధ్వంసమై దానికి అనుసంధానంగా ఉన్న సైడ్ వాల్ ఆగస్టు 2న కూలిపోయింది. ప్రమాద ఘటనపై బోర్డు స్థాయిలో ఉన్నత ఇంజనీర్లతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. సుంకిశాల ప్రాజెక్టు పనులు 2021 జూలైలో ప్రారంభమయ్యాయి. మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్మాణ పనులు చేపట్టింది. ఇంటెక్ వెల్ పనులు ఇప్పటి వరకు 60%, పంపింగ్ మెయిన్ పనులు 70%, ఎలక్ట్రో మెకానికల్ పనులు 40% పూర్తయ్యాయి. సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదంతో హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకం కలగదు. ప్రస్తుతం జరుగుతున్న సరఫరా మరో ఏడాది వరకు యథాతథంగా కొనసాగుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా కూడా వేసవి కాలంలో నిరంతరాయంగా హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా చేయడానికి సుంకిశాల ప్రాజెక్టు నిర్మిస్తున్నారు.